కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా యూఎస్పీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీతో చర్చించకుండా మరి ఉపాధ్యాయ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను ఏటిని కూడా అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఉత్తర్వులను ఇస్తూ ఉపాధ్యాయులతో మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాస్తవంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఉపాధ్యాయుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించవలసినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఏం పట్టించుకోకుండా మరి అసంబద్ధమైనటువంటి రేషనలైజేషన్ జీవోని కావచ్చు, మరి ప్రాథమిక పాఠశాలల్ని అంగన్వాడీలకు అప్పచెప్పడం కావచ్చు, మరి 1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు అప్పచెప్పడంతో పాటు అనేక అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎన్నికల సమయంలో అంతకుముందు రాష్ట్ర ప్రజలకు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీల మేరకు కట్టుబడి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మరి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. కానీ అలా కాకుండా ఏకపక్షంగా పోతా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తప్పకుండా మరి మీ యొక్క ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఉపాధ్యాయుల సంక్షేమాన్ని మరి పేద పిల్లలకు అవసరమైనటువంటి విద్యా విధానాలంటే ప్రభుత్వ పాఠశాలల్ని పరిరక్షించుకోవడానికి మరి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఎప్పుడు ఉద్యమిస్తూనే ఉంటుందని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబరు రేషనలైజేషన్ సంబంధించినటువంటి జీవోనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. మరి ప్రైమరీ పాఠశాలలో ఉన్నటువంటి తరగతికి ఒక ఉపాధ్యాయుని, తరగతికి ఒక గదినితో పాటు అన్ని రకాల సౌకర్యాలను కూడా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు కల్పించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం కనుక ఈ జీవోలను ఉపసంహరించుకోకపోతే రేపు జరిగేటటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అసంబద్ధమైన రేషనలైజేషన్ జీవోను వెంటనే 10వ గ్రేడ్ ఉపాధ్యాయులను వెంటనే బదిలీ కాబడిన 2nd గ్రేడ్ ఉపాధ్యాయులను వెంటనే బదిలీలు పదోన్నతుల్లో జరిగిన అక్రమాలను వెంటనే